ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కిర్లంపూడి పిఎస్ లో కేసు నమోదైంది. ముద్రగడ అంత్యక్రియల్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై పిఎస్ లో ఫిర్యాదు చేశారు. గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తుండగా తమను నెట్టివేశారని ఏఆర్ఎస్ఐ అప్పలరాజు అలాగే కానిస్టేబుల్ అంబటి రాంబాబుతో పాటు మరికొందరిపై బిఎన్ఎస్ 132(3)(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో ఆందోళనకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వచ్చి మోగిస్తారు, అవసరమా మాకు వద్దు బాబు అని కుటుంబం చెప్పారు. ఇక ముద్రగడ కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడాన్ని తిరస్కరించారు. తమ కుటుంబం నిర్ణయం మేరకే అంత్యక్రియలు జరగాలని స్పష్టం చేశారు. అప్పటికే ప్రభుత్వం తరపున అంత్యక్రియలకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో అంత్యక్రియల సమయంలో గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించే సమయంలో అంబటి రాంబాబు వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారని తమను నెట్టివేశారని పోలీసులు ఫిర్యాదు చేయడంతో అటు ఎఫ్ఐఆర్ నమోదైంది. అస్సలు లేదు, నాకు ఖాళీ లేదు. వచ్చి మోగిస్తారు, అవసరమా మాకు వద్దు బాబు అని కుటుంబం చెప్పారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కిర్లంపూడి పిఎస్ లో కేసు నమోదైంది. ముద్రగడ అంత్యక్రియల్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై పిఎస్ లో ఫిర్యాదు చేశారు. గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తుండగా తమను నెట్టివేశారని ఏఆర్ఎస్ఐ అప్పలరాజు, కానిస్టేబుల్ అంబటి రాంబాబుతో పాటు మరికొందరిపై బిఎన్ఎస్ 132(3)(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో ఆందోళనకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఆ విజువల్స్ మనం క్లియర్ గా చూడొచ్చు. అంబటి రాంబాబు పోలీసులు నెట్టివేస్తున్న దృశ్యాలు కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. గుడ్ మార్నింగ్ రత్న. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా నిన్నటి రోజున ఆయన స్వగృహంలో ఈ మృతదేహాన్ని పూడ్చి పెడుతున్న సమయంలో ఇంత గందరగోళ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు, అదేవిధంగా వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు జక్కంపూడి గణేష్ తో పాటు మరో 6 వ్యక్తులు పోలీసులపై దృష్టిగా వ్యవహరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు దఫాలు సీఎం చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత ఈ అధికార లాంఛనాలతో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు. ఇది ఉదయం 9 గంటల ప్రాంతానికి ప్రకటన చేశారు. అది ప్రకటన వెలువడిన కొద్దిసేపటి తర్వాత ముద్రగడ పద్మనాభం సతీమణి పద్మావతి, అదేవిధంగా వారి కుమారుడు గిరిబాబు వైసీపీ నేతలతో చర్చించారు. ముద్రగడ చనిపోవడానికి 6 నెలల ముందే ఆయన ఒక లేఖ రాసి ఇచ్చారని, లేఖ ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అధికార లాంఛనాలు తీసుకోవద్దు, ఎందుకంటే ఆయన ముద్రగడకి ముందు ఎలా తెలుసు చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగా చేసిన నేపథ్యంలో అధికార లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాబట్టి నిర్వహించవద్దని చెప్పి ఆయన ఆ లేఖలో పేర్కొన్నట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు అంటే సతీమణి, కుమారులు. ఆయన చనిపోయిన రోజే మీడియా ముందుకు రాలేరు కాబట్టి జక్కంపూడి రాజాతో చర్చించడం జరిగింది. జక్కంపూడి రాజా ఇదే విషయాన్ని మీడియాకి తెలియజేశారు. తర్వాత సాయంత్రం 3:30 గంటల ప్రాంతంలో ఈ అంత్యక్రియలు మృతదేహాన్ని ఖననం చేసే సమయంలో ఏఆర్కి చెందిన ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాండ్, అదేవిధంగా అధికార లాంఛనాలు ఏదైతే నిర్వహిస్తారో గార్డ్ ఆఫ్ ఆనర్ తో ఈ గన్స్ అవి పట్టుకు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆ మృతదేహాన్ని మోసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఖననం చేసే ప్రదేశాన్ని తీసుకురాగా అక్కడ తొలుత బ్యాండ్ మోగించారు. వెంటనే అక్కడ ఉన్న మన అంబటి రాంబాబుతో పాటు జక్కంపూడి గణేష్ మరికొందరు దురుసుగా పోలీసుల మీదకి నెట్టుకొచ్చారు. అదే సమయంలో అక్కడ ఉన్న పెద్దపురం డిఎస్పీ బాలగంగాధర తిలక్ వాళ్ళ ఇళ్ళకి సంబంధించి ప్రయత్నం చేసినప్పటికీ ఆయన కూడా పక్కకి గెంటేసి ఏదైతే ఈ ఏఆర్ఎస్ఐ అప్పల్లోకి ఇతర సిబ్బంది ఈ బ్యాండ్ మేళంతో అదేవిధంగా ఈ గార్డ్ ఆఫ్ ఆనర్ నుంచి గన్స్ వచ్చారో వాళ్ళు గెంటేయడం జరిగింది. బారికేడ్స్ నుంచి బయటికి వాళ్ళు తోసించారు. అది పూర్తిగా కెమెరాలో రికార్డ్ అయింది, అది ప్రసారం కూడా అయింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కేసు పెట్టారు.
దీని ప్రకారం ఆయన మీద బిఎన్ఎస్ సెక్షన్ 132 తో పాటు 3/5 కేసు కూడా పెట్టడం జరిగింది. అయితే నిన్న మీడియా అంబటి రాంబాబుతో మాట్లాడినప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాకు కేసులు కొత్త మీ కాదు, నేను అన్నం తినలేదు, కేసులు తిన్నాను, పెడితే పోలీసుల మీద కేసు పెట్టాలి, మేము వద్దని చెప్పిన తర్వాత వాళ్ళందరూ వారు వచ్చి మమ్మల్ని లచ్చిపోతే చేసి చర్యలు చేశారు, కేసు పెట్టుకున్నా నాకు భయం లేదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అందరూ ఊహించినట్లుగానే రాత్రికి కేసు నమోదు చేశారు. ఉదయం అది బయటకు వచ్చింది. సెక్షన్ 132 అంటే ప్రభుత్వ ఉద్యోగిని విధులు నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి చేయడం లేదా నేరపూరిత బలప్రయోగం చేయడం కింద ఈ సెక్షన్ పరిధిలోకి వస్తుందని పోలీసులు వెల్లడించారు. ఇది బెయిల్ ఇవ్వడానికి వీలు లేని నేరం, నాన్ బెయిలబుల్ కేసులు కూడా చేస్తున్నారు. దీనికి గరిష్టంగా 2 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా 2 కూడా విధించే అవకాశాలు ఉంటాయన్నారు. అదేవిధంగా దీంతో పాటు మరో సెక్షన్ 3/5 కూడా పెట్టారు. ఇది ఒక స్వతంత్ర నేరం కాదు, ఉమ్మడి బాధ్యతా సూత్రం కింద అనేక మంది వ్యక్తులు ఒక భాగస్వామ్య ఉమ్మడి ఉద్దేశంతో ఈ నేరం చేసినట్లుగా కూడా ఈ సెక్షన్ ఉంది. ఈ 2 సెక్షన్ల ప్రకారం ప్రస్తుతం అయితే ఈ అంబటి రాంబాబు పేరు చెప్పినప్పటికీ ఇందులో జక్కంపూడి గణేష్ తో పాటు మరో 4-5 ఉండొచ్చని చెప్తున్నారు. పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించడానికి అయితే అంగీకరించలేదు. కేసు అయితే పెట్టాం. ఈ సెక్షన్ 132 తో పాటు 3/5 కూడా బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పెట్టడం జరిగిందని చెప్తున్నారు. ఈ విషయం ఇప్పటికే వైసీపీ నేతలకు కూడా తెలిసింది. మరోపక్క ఈ వైసీపీ నేతలు ముఖ్యంగా అంబటి రాంబాబు టార్గెట్ చేసి కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి రావడం, ఆయనకి అపూర్వ ఆదరణ లభించడం, ముద్రగడ అభిమానులంతా కూడా భారీగా తరలి రావడంతో తట్టుకోలేక ఈ కేసులు పెట్టారు. వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. మరోపక్క ఏదైతే ముద్రగడ కుమార్తె ఉందో కుమార్తెను అడ్డగించారో దీనిపై కూడా కేసు పెట్టాలని ఈ జనసేన నేతలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇంతవరకు ఆమె కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి ఎలాంటి కేసులు పెట్టలేదు. అంబటి రాంబాబు మీద మాత్రం స్వయంగా డిఎస్పీ ఎదుర్కొన్నా, అదేవిధంగా డిఎస్పీ బాలగంగాధర తిలక్, సీఎల్ వైఆర్కే శ్రీనివాసు తిరుపతిరావుల సమక్షంలోనే తోస్తారు కాబట్టి వారు ఎదురుగుండా మమ్మల్ని తోస్తారు, దౌర్జన్యం చేస్తారు, వీళ్ళు కేసు పెట్టడం జరిగింది. కేసు ప్రకారం 2 సెక్షన్లు పెట్టారు. ఈ నేపథ్యంలో మరింత వాగ్వివాదానికి, ఈ ఘర్షణకి కూడా ఇది ఉసుగొల్పే అవకాశాలు ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఎప్పటికీ ముద్రగడ పద్మనాభ నివాసంతో పాటు కిర్లంపూడిలో కూడా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎవరు దుందుడుకు చర్యలకు పాల్పడకుండా చూస్తున్నారు. ఈ కేసు ఇప్పుడు ఇటు జనసేన, టీడీపీతో పాటు అటు వైసీపీలో కూడా పెద్ద చర్చగా మారింది. ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే. అందరూ చూస్తుండగానే పోలీసు అధికారులు, విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులను దౌర్జన్యంగా తోసేశారు. వాళ్ళని ఏదైతే పోలీసు అధికారులు వారు అక్కడైతే ఉన్నారో వారందరినీ కూడా బారికేడ్లు బయటికి తోసేసిన పరిస్థితి కనపడింది. ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి, తమకు అధికారిక ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి తమకు వచ్చాం, రాదని మాకు సర్ది చెప్పాల పరిస్థితి పోయి బలవంతంగా గెంటేశ్వరం చేస్తున్నారు. ఒక దశలో డిఎస్పీ పెద్దాపురం డిఎస్పీ బాలగంగాధర తిలక్ కూడా వారు నెట్టివేసే ప్రయత్నం చేశారు. దీన్ని పోలీసులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇలాంటివి ఆదిలోనే అణిచివేయకపోతే మరింత ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అంటే ముద్రగడ పద్మనాభం ఆత్మశాంతికి, అదేవిధంగా ఎలాంటి ఘర్షణలు జరగకూడదు, అంత్యక్రియలు పూర్తయ్యేదాకా ఉదయంతో పోలీసులు ఓరియం పెట్టారని కూడా చెప్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత కార్యక్రమం పూర్తిగా ముగిసిన తర్వాత మాత్రమే కేసులతో కంప్లైంట్ ఇవ్వడం, కంప్లైంట్ ఇచ్చిన అనంతరం పోలీసు ఉన్నతాధికారులు, ఎస్పీ ఇతర అధికారులతో మాట్లాడిన అనంతరమే కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ వేసినని కూడా చెప్తున్నారు. రత్న. ఓకే, థ్యాంక్ యూ సంపా. వచ్చి మోగిస్తారు, అవసరం మాకు వద్దు బాబు అని కుటుంబం